సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. అర్హులైన పేద విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించడమే లక్ష్యంగా డీజీఆర్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతి వరకు 500 మందికి ఉచిత విద్యను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. స్థానిక బీకే క్లబ్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గత ఏడాది ట్రస్ట్ ద్వారా ఎంపికై ప్రస్తుతం 7వ తరగతిలోకి ప్రవేశించిన విద్యార్థులకు ఆయన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 21న ఒక ప్రత్యేక ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నామని, దీని ద్వారా మరో 100 మంది విద్యార్థులను ఉచిత విద్య కోసం ఎంపిక చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల సతీమణి నాగసత్యలత, వారి కుమార్తెలు అనీషా లక్ష్మి, తనుజ లక్ష్మి, పిడిసిస్ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు, మాజీ చైర్మన్ శ్రీనివాసరావు, టీడీపీ నగరాధ్యక్షులు మదన్ తదితరులు పాల్గొన్న విద్యార్థులు అభినందించారు. సంతోషం. మనం పెట్టి లాస్ట్ ఇయర్లో 100 మెంబర్స్కి టాలెంట్ ఎగ్జామ్ ద్వారా అందరూ కూడా చదువుకోవాలి, పేద ప్రజలు కూడా, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడకుండా వాళ్ళంతా కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టడం జరిగింది. దానికి టాలెంట్ టెస్ట్ పెట్టాం. టాలెంట్ టెస్ట్లో మెరిట్ మీద వచ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు పోయినసారి సెలెక్ట్ చేసి అనుకున్నట్టు 1 ఇయర్ వాళ్ళ ఫీజెస్ కానీ, యూనిఫామ్ కానీ దగ్గర ఒక 40 lakhs 100 మెంబర్స్కి ఖర్చు పెట్టడం జరిగింది ఈ ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా ఈరోజు సెకండ్ ఇయర్ కూడా మీకు 7th ప్రమోట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ మీ అందరూ కూడా బుక్స్ ఇవ్వటం, అదేవిధంగా ఈ టర్మ్ ఫీజు అంతా కూడా అందరూ కూడా కట్టడం, ఇవన్నీ కూడా ట్రస్ట్ చేస్తూ ఉంది. కాబట్టి మీ అందరూ కూడా నేను ఒకటే పేరెంట్స్కి కానీ, అదేవిధంగా చిల్డ్రన్స్కి కానీ చెప్పేది, కష్టపడి చదివించండి, కష్టపడి వాళ్ళని మానిటరింగ్ చేయండి. ఎందుకంటే అటెండెన్స్ ఎంత ఉంది, స్కూల్కి పోతున్నప్పుడు వచ్చినప్పుడు, అదేవిధంగా పర్సంటేజ్ మామూలు ఇంటర్నల్స్లో కానీ లేకపోతే ఎగ్జామ్స్లో ఎంత పర్సెంట్ వస్తుంది, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంది అనేది కొంచెం మానిటర్ చేయండి. మేము ట్రస్ట్ ద్వారా కూడా ఎవరినైతే చదివిస్తున్నామో ఆ స్కూల్స్లో కరస్పాండెన్స్ని కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చదవాలి, వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలనేది మా సంకల్పం. కాబట్టి మేము దాన్ని మానిటర్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా దాన్ని ఫాలోఅప్ చేయండి, వాళ్ళకి బాగా చదివించండి. అదే మాకు కావాల్సింది కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మళ్ళీ అదేవిధంగా ఈ ఇయర్ కూడా రేపు మళ్ళీ కూడా టెస్ట్ పెడుతున్నాం. ఎందుకంటే ఈ ఇయర్ మళ్ళీ 6th క్లాస్ వాళ్ళకి టాలెంట్ ఎగ్జామ్ పెడుతున్నాం. వాళ్ళు 100 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి 200 మెంబర్స్ అవుతారు. అట్లా నెక్స్ట్ ఇయర్ 100 మెంబర్స్ వస్తారు. 500 మెంబర్స్ని ఎటు పరిస్థితుల్లో 10th క్లాస్ వరకు వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఈ ట్రస్ట్ మేమందరం కూడా కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ రోజు పిల్లలు ఈ ట్రస్ట్ పెడదాం, కొంతమందిని చదివిద్దామని వాళ్ళు ఆ రోజు ఏ టైంలో ఆలోచన వచ్చిందో ఆ టైం ఆలోచన ప్రకారం ఈరోజు సక్సెస్ఫుల్గా ఈరోజు మనం జరుపుకుంటా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. దీంట్లోనే ట్రస్ట్లో అనేక యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం, మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి దీన్ని పార్టీ అనేది మేము చూడట్లేదు. ఈరోజు నేను పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోతే పార్టీలో ఒక తెలుగుదేశం పార్టీలో సీనియర్గా ఉన్నా కూడా ఎవరైతే మెరిట్ ఉన్నాడో అందరూ దీంట్లో పార్టిసిపేటెడ్గా పెట్టాము, అందరూ బాగుండాలనేది నా సంకల్పం. కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, వచ్చిన మీ అందరికీ, పేరెంట్స్కి, అదేవిధంగా పిల్లలకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మన డీజేఆర్ ట్రస్ట్ తరఫున లాస్ట్ ఇయర్ 100 స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టి టాలెంట్ టెస్ట్ పెట్టి 5th క్లాస్ వాళ్ళకి కండక్ట్ చేయడం జరిగింది. 6th వచ్చిన వాళ్ళందరికీ లాస్ట్ ఇయర్ అంతా కంప్లీట్ చేసుకుని ఈ ఇయర్ 7th వస్తున్నారు. వాళ్ళకి ఈరోజు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అంతాను. ఈరోజు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా మేము అంతా స్కూల్లో మేము కనుక్కున్నా సరే అందరూ ఆల్మోస్ట్ 80 to 90%, 98% స్టూడెంట్స్ అందరూ కూడా బాగా స్కోర్ చేశారు. అందరూ కూడాను దానికి చాలా హ్యాపీగా ఉంది అంతాను. మేము ట్రస్ట్ ద్వారా చేస్తున్న దానికి ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతాను. అలాగే రేపొద్దున మళ్ళీ 2nd ఎగ్జామ్ జరుగుతూ ఉంది. అంటే ఇంకొక 100 మందిని రేపొద్దున తీసుకుని ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికే 1500 మంది రిజిస్టర్ అయి ఉన్నారు అంతాను. రేపొద్దున హర్షిని కాలేజీలో ఎగ్జామ్ జరుగుతుంది మళ్ళీని. దానికి కూడా చాలా దాంట్లో కూడా 100 మందిని తీసుకుని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ విధంగా కొనసాగిస్తాం జరుగుతూ ఉంది. జనార్దన్ గారి ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఫీజులు పే చేసి మనం అన్ని విధాలుగా సహాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తూ ఉంది. అలాగే డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మనం కూడా చాలామందికి పేదవాళ్ళందరికీ కూడా బండ్లు కానీ గొడుగులు కానీ లేకపోతే మన మజ్జిగ మనంతా సమ్మర్ అంతా కూడా మజ్జిగ అన్నీ చేస్తున్నాం అంతాను. ఇలా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఇంకా జనార్దన్ గారు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. డెఫినెట్గా ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. అవునండి, భారంతో కూడిందనే సరే అంటే ఒక మంచి పని చేసే ఆనందం సంతృప్తి ఉంటుంది కాబట్టి ఒక 100 మందిని చదివిస్తామంటే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం అంతా వాళ్ళ వల్ల రేపొద్దున్న భవిష్యత్తు బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో జరుగుతుంది ఇదంతా. భారంతో కూడుకున్నది. దీనికి కూడా చాలామంది కూడా ఒక్కొక్క పిల్లల్ని అడాప్ట్ చేసుకుని మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది కూడా చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క పిల్లల్ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నట్టు వాళ్ళు చదివిస్తున్నారు చాలామంది కూడాను. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా బాగుందండి. అదే చెప్తున్నాగా ఆల్మోస్ట్ 90s 80% పైన ఉన్నారు పిల్లలందరూ కూడా, ఈ 100 మంది కూడా. మేము స్కూల్స్ ద్వారా స్కూల్లో కనుక్కుంటూ ఉన్నాం, పేరెంట్స్ని కనుక్కుంటూ ఉన్నాం, స్టూడెంట్స్ అంతా చూసుకుంటూ ఉన్నాం ఎలా చదువుతున్నారు ఏంటి అంటే. మేము ముందు టెస్ట్ పెట్టినప్పుడు కూడా మెరిట్ స్టూడెంట్స్ అబౌవ్ 80 వచ్చిన వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఒక కాజ్ ఉండాలి కదా మనం చేసే మంచి పనికి. చేసినప్పుడు ఒక మంచి స్టూడెంట్స్ చదివించడం ద్వారా వాళ్ళ భవిష్యత్తు బాగుంటున్న ఉద్దేశంతో మేము ఎప్పుడు మెరిట్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తాం. అలాగే అంటే ప్రస్తుతం మెయిన్ స్కూల్ బేసిక్ కదండి, 5th to 10th అనేది మెయిన్ చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ముందు ఏమైనా ఆలోచన ఉంటే మటుకు జనార్దన్తో కండక్ట్. అందరికీ నమస్కారం అండి. రేపొద్దున్న మళ్ళీ 2nd టైం డీజేఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా 5th నుంచి 6th క్లాస్కి వెళ్ళే పిల్లలందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని తప్పకుండా ఎగ్జామ్ రాసి మీరందరూ కూడా బాగా రాయాలని, అందరూ దానిలో మెరిట్ స్టూడెంట్స్ అందరూ సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. రాసే వాళ్ళందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ 1 year 100 పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాము. మళ్ళీ అలాగే వచ్చే సంవత్సరానికి కూడా రేపు టాలెంట్ టెస్ట్ జరగబోతుంది. అండ్ 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి వెళ్ళే పిల్లలందరికీ ఎగ్జామ్ ఉండబోతుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక సహాయంగా మేము చేయాలనుకుంటున్నాం. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ.
డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ, డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్హెచ్ఎన్ఓ. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.